హాయ్ నేను సతీష్. ఎపిసోడ్లో చాలా టాపిక్స్ ఉన్నాయి కనుక ఎపిసోడ్ వైజ్ రివ్యూ టక చెప్పుకుంటూ పోతా. అయితే ఇప్పటికే వరస్ట్ అనేది ఎందుకు వరస్ట్ ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ అని ఒక టాస్క్ నడిపారు కదా, దానికి సంబంధించి జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అప్లోడ్ చేశా ఎపిసోడ్ కంటే ముందే. చాలా డీటెయిల్డ్గా మొత్తం 4 టాస్కుల్లో ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఈ నలుగురికి సంబంధించి ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ అనేది చాలా క్లియర్గా అనలైజ్ చేశా. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. ఇది ఎందుకంటే ఇందులో చెప్పొచ్చు కానీ చెబుతా కొద్దిగా తక్కువగా చెప్పుకుంటూ పోదా, అంటే చాలా కంటెంట్ ఉంటుంది కనుక ఎపిసోడ్కి సంబంధించి. అట్లాగే ఇంకా నెక్స్ట్ ఏం టాస్కులు జరిగే, అందులో ఎవరు ఫైనల్లీ ఫస్ట్ ప్లేస్లో బాటమ్ ప్లేస్లో అవన్నీ కూడా మార్నింగే జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఫుల్ డీటెయిల్గా ఫైనల్గా ఏం జరిగింది ఈ టాస్కుల్లో, ఎవరే పొజిషన్లో ఉన్నారనేది. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే. దివ్య స్టార్టింగ్ కెమెరాలతో చెబుతూ ఉంది కదా, ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, నేను ఆడితేనే గేము స్ట్రాటజీ ప్లాన్ అంటారు కనుక అట్లాగే అందరూ మిస్టేక్స్ ఉన్నాయి. పోయింది నేను నీడిల్స్ టాస్క్లో ఉంది కదా, అక్కడ పోయింది సంజనా ఫ్లోరా తప్ప అందరూ ఫౌల్ ఆడారు, బ్యాడ్ పోయింది. బట్ మమ్మల్ని బ్యాడ్ చేసేద్దామని లెక్క ఇమాన్యుయల్ రాముని వీళ్ళు అప్రిషియేట్ చేసిన దానికి ఆ బెలూన్ భరణి వేసేటప్పుడు ఊదిన దగ్గర మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సంజనా ఫ్లోరా తర్వాత వీళ్ళు బాగా ఆడారని అప్రిషియేట్ చేసిన దానికి శ్రీజ తట్టుకోలేకపోతుంది. తను గెలవడం కోసం ఫస్ట్ రావడం కోసం అందరిని ముంచేస్తుందని ఇప్పుడైతే నైట్ అంతా నిద్రపట్టినట్టు కూడా లేదు, ఎంత వేగంగా తెల్లాడుతుంది కెమెరాకి చెప్పేద్దామని ఉన్నట్టుంది. చెప్పాల్సిన ఆడియన్స్కి కెమెరాలతో చెప్పేసింది. అయితే ఇక్కడ ఒకటి ఫస్ట్ నా క్లారిఫికేషన్ ఏంటంటే, శ్రీజకి దివ్యకి ఆ గ్రిడ్జ్ అయితే కొనసాగుతూ ఉంది. ఎప్పుడు ఎవరిది పై చేయి వస్తుందో అవకాశం వస్తుందో అవతల వాళ్ళు ఇరికిద్దామని చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాస్తవానికి ఈ అమ్మాయి చెప్పినట్టుగా సంజనా ఫ్లోరా తర్వాత వీళ్ళు పర్ఫెక్ట్గానే ఆడారు, కొంత బెటర్గానే ఆడారు. మిగతా 3 టీములు ఎవరు రీతు చౌదరి, డీమాను, అట్టగే తనుజ, కళ్యాణ్, అట్టగే శ్రీజ, సుమన్ కంటే వీళ్ళు బెటర్గా ఆడారు. ఎట్లా ఆడారంటే ఆవిడ అందులో కూర్చొని బెలూన్లో ఆయన టకటక వేస్తుంటే ఊత్తూనే ఉంది, అందుకే 3 పేలిపోయినాయి కదా. లేదు వాళ్ళలాగే జాగ్రత్తగా సైడ్ని పెట్టేస్తే వీళ్ళు ఎందుకు బర్ణ వేసిన 3 పేలిపోతాయి. కాకపోతే ఊదేటప్పుడు మరి 2.5 నిమిషాలు టైం తీసుకున్నాడు, కానీ వేయడమైతే ఫెయిర్గానే ఆడారు. వేయకపోతే ఎందుకు పేలిపోతే 3 వాళ్ళ వేలయ్యా, ఒక బెలూన్ జాగ్రత్త పెట్టేస్తారు కదా, అందుకే పేర్ల క్లియర్గానే ఆడాడు. అయితే ఇక్కడ బ్యాగేజ్ కూడా వీళ్ళిద్దరి మధ్య, ఎందుకంటే దివ్యకి వీళ్ళకి ఆ దివ్య లోపలికి వచ్చేటప్పుడు 4 వచ్చినప్పుడు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, మెంటల్ టార్చర్ నీతో అని. అట్టగా ఇంకొక అమ్మాయి అనుష అన్న అమ్మాయి కూడా డైరెక్ట్గా అటాక్ చేశారు కదా. సో అప్పటి నుంచి ఆవిడికి ఈవిడికి మధ్య అయితే ఆ రైవలరీ అలాగే అండర్ కరెంట్గా బ్యాగేజ్ అయితే కొనసాగుతూ ఉంది. అట్లాగే రాము భరణితో అలాగే ఎమ్మెల్యేలతో చెబుతాడు కదా, మెయిన్ హౌస్ యాక్సెస్ లేదు కదా. ఎందుకేంటంటే ఆయన కెప్టెన్ కనుక మొహమాట పడతాం, అందరిని అక్కడికి బ్యాగులో పెట్టే బ్యాడ్ సర్దుకొని ఆ డేంజర్ హౌస్లోకి పొమ్మన్నాడు కదా, ఇంకా ఇక్కడే ముచ్చట్లు పెడుతున్నారు లెక్క. అందుకే సంజన కూడా మొహమాటమా ఆ జంటకు వెళ్ళిపో అని చెప్పడానికి, సరే నేను చెప్పేస్తాడు రాము డ్యాన్సులు వేసేస్తాడంటే కెప్టెన్కి ఒక బాధ్యతగా అలర్ట్గా ఉండాలని ట్రై చేస్తున్నాడు. అనుక్షణం తపనైతే పడుతున్నాడు, మళ్ళీ బిగ్ బాస్ ఎక్కడ వార్నింగ్ వేస్తాడని లెక్క. ఇక సంజన బాగా ఏడ్చానా, గెలిచి కూడా 100 పాయింట్లు క్యాన్సిల్ చేస్తారు కదా, అంటే ఆ తొక్కలో పాయింట్లు వాళ్ళకి పోతే ఏంటి, నాకు వస్తే నాకేంటి, నావైతే పోయాయి. కానీ ఇప్పుడు బాధలో అర్థం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు చెబుతాడు కానీ పాయింట్లు పోయినా మంచి జరిగింది, న్యాయం జరిగింది అంటే ఎట్లా జరిగింది? 140 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది కదా. నిజంగా కష్టపడి ఆడతాను. ఈరోజు టాస్క్లో కూడా చూడండి, ఫ్లోరా సంజన కోఆర్డినేషన్తో ఆ ఫ్రెండ్లీ వైబ్తో చాలా చక్కగా ఆడారు. ఆ బొమ్మల టాస్క్లో కావచ్చు, ఆ ఇసుక బస్తాల టాస్క్లో కావచ్చు, అలాగే ఈ నీడిల్స్ టాస్క్లో కూడా ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేశారు. వాళ్ళ కాంబో బాగుంది. కాకపోతే నిజంగా బిగ్ బాస్ ఇక్కడ అన్యాయం చేశాడు. వాళ్ళందరూ ఫౌల్ ఆడి రాంగ్ ఆడితే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ బాగా చక్కగా ఆడిన వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. కానీ వీళ్ళకి మొత్తం పాయింట్లు అనేది ఇవ్వకుండా తీసేయడం అనేది తప్పు. అట్లా కాకుండా చేసి ఉండాల్సింది. అలాగే ఇంకోటి ఏంటి, సంజన అంటది కదా ఎమ్మెల్యేలతో, బర్నే అన్న గురించి అనవసరంగా చాలా మాట్లాడేసాను, చాలా తప్పు చేసేసాను, ఛాన్స్ దొరికితే ప్రతిసారి సారీ చెబుతా, అయినా రిపేర్ అవుద్దో లేదంటే ఆవిడ ఎంత రియలైజ్ అయిందో చూసారా. ఎందుకంటే మొన్న బిర్యానీ తినండి సంజనా గారు అంటే, ఆ వద్దులే మీరు అక్కడొక మాట ఇక్కడొక మాట చూపిస్తారు, సిగ్గులేదు అన్నారు గుడ్లు తినేటప్పుడు, ఇట్లా గుర్రుగా చూస్తే మేము భయపడతామా, సిగ్గులేదు అన్నాడు, ఇప్పుడేమో బిర్యానీ పెడుతున్నాడు వద్దని సపోర్ట్ అనేటప్పుడు చాలా మాట్లాడినప్పుడు నేను కూడా ఆ రోజు ఇదే కదా చెప్పి ఎపిసోడ్ రివ్యూలో కూడా డ్రామా, ప్యూర్లీ డ్రామా, సంజనా వర్సెస్ భరణి పక్కా డ్రామా అని చెప్పేసి అదే చెబితే, అక్కడ గొడవ బిర్యానీ ఆయన పెట్టాడు దానికోసం కదా, గుడ్లు గొడవ అక్కడ హట్ అయిపోయింది. నోటి దగ్గర ఫుడ్ గుడ్లు ఎట్లా తినేస్తుంది సిగ్గు లేకపోతే సార్ అంటే అక్కడ బాగా హట్ అయిపోయి, అక్కడ ఒకవేళ ఇంకా వాయిస్ రేజ్ చేస్తే మరింత బ్యాడ్ అవుతుంది, అక్కడ అలాగా అణిచిపెట్టుకుని వచ్చి తర్వాత ఇక్కడ బిర్యానీ దగ్గర ఈ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ బరస్ట్ అయింది. సో అక్కడ క్లియర్గా ఆవిడ కావాలని చేస్తుంది, అది మనసులో పెట్టుకున్న డ్రామా అయితే క్లియర్గా అర్థమైందని ఆ రోజు నేను చెప్పాను. సో ఈవిడ ఆ రోజు చేసిన దానికి ఎంత రియలైజ్ అయ్యిందో చూసారా, అర్థమైందా. బట్ ఆ రోజు ఏంటి, నేను చెప్పేటప్పుడు చాలామంది సంజన ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా మా సంజన గారు ఓకే కాదు అనట్లే, నాకేమైనా యాంటీయా, అందరి కంటెస్టెంట్లు నాకు ఒకటే. నేను ఆ షోలో ఏ రోజుకారు ఎపిసోడ్లో ఎవరు ఫెయిర్, ఎవరు హైలైట్, ఎవరు జెన్యున్గా ఆడారు అదే చెబుతా, ఎవరు గొయ్యి జర్నీకి ఎట్లా తవ్వుకుంటున్నారు అదే చెబుతా.
ఆ రోజు సంజన బాగా ఆడితే శభాష్ సంజన ఎరగొట్టేసావు, నిన్న కూడా తమిళ పెట్టా. ఆ రోజు డ్రామా చేస్తే అదే చెప్పా, అంతే తప్ప ఆ రోజు కొందరేమో హర్ట్ అయిపోయినట్టుంది, నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు. బట్ ఏంటి ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన దానికంటే 10 అంతలు రియలైజ్ అయ్యింది కదా. నేను ఆ రోజు అదే కదా చెప్పా, నాకు ఇలాంటి సందర్భాలు ప్రతి సీజన్లో వస్తూ ఉంటాయి. నేను చెప్పేటప్పుడు చాలామందికి అర్థం కాక, లేదు సార్ మీరు టార్గెట్ చేస్తారు సార్ అంటారు. 3 రోజులు 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ అయ్యి, వీకెండ్లో గట్రా రియలైజ్ అయ్యి చాలా ఫీల్ అయ్యామని చెప్పి వాళ్ళే కళ్ళు తెరిచి నిజమే అనుకోకుండా అయిపోయింది, లేకపోతే ఏదో స్ట్రాటజీ ఫెయిల్ అయింది ఇట్లా చెప్పేటప్పుడు మళ్ళీ కొందరు అంటారు, అవును సార్ మీరు కరెక్ట్గా చెప్పారు, మేమే అండర్స్టాండింగ్ చేసుకున్నామని. నా రివ్యూస్ ఎట్లా ఉంటాయంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండే ఆ కంటెస్టెంట్లకు ఒక మిర్రర్ లెక్క ఉంటాయి నా రివ్యూస్. వాళ్ళు అద్దంలో చూసుకుంటే ఎట్లా ఉంటాయో, బాగా ఆడితే సూపర్గా ఉంటాయి, అట్లాగే లేకపోతే నెగిటివ్ అయితే ఎందుకు ఆట చెడగొట్టుకుంటున్నారు ఉంటాయి తప్ప పర్సనల్గా ఏమైనా ఉంటుందా. బాగుంటే సూపర్, బాగోపోతే బాగలేదు, అంతే సింపుల్. సో చాలా సందర్భాలు మళ్ళీ తర్వాత అగ్రీ అవుతారు. ఈ రోజుకైనా అగ్రీ అయ్యారు కదా. ఆ రోజు సంజన విషయంలో నేనేదో డ్రామా అన్నానని మాత్రం లేదని రీల్ ఎమోషన్ ఏదో కావాలని చేసింది ఏదో నాకు అర్థం కదా, ఇన్ని సీజన్లో చూస్తూ ఉన్నాను. సో ఈరోజు ఆవిడ ఎంత ఫీల్ అవుతుంది, అనవసరంగా అన్ని మాటలు అనేసి అన్ని తిట్టేసా, ప్రతిసారి సారీ చెప్పాలి, అయినా రిపేర్ అవుద్దో లేదని అంత పశ్చాత్తాపడింది కదా. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే భరణి డీమంతో దివ్యను తనుజ చాలా పర్సనల్గా తీసుకుంటుంది. దివ్య క్రికెట్ మైండ్ ఇది కాదు, పర్సనల్గా వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు నాకు తెలుసు అని చెబుతూ ఉన్నాడు. ఈ డీమన్ వెళ్ళి తనుజకు చెప్పాలంట. ఆయన ఎందుకు చెప్పాలి, ఈయన చెప్పొచ్చు కదా పోయి. ఈ భరణితో వచ్చే సమస్య ఇదే. ఇప్పుడు ఎమ్మెన్యేలతో చెప్పించడానికి అయిపోయింది, ఇప్పుడు డీమంతో రాయబారం పెట్టాలి. ఆయనే కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, అమ్మ ఇది గేమ్, ఎవరు ఎమోషనల్కి ఉంటుంది, ఎవరు ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు ఎఫెక్షన్ వాళ్ళకు ఉంటుంది, నువ్వెందుకు ఆవేశపడిపోతావు, అంత పర్సనల్గా తీసుకోవాల్సిన పర్లేదు, సింపుల్గా 2 ముక్కల్లో తెగొట్టేయచ్చు, చెప్పలేకపోవడం ఎందుకు. అట్లాగే దివ్య ఎందుకు బెస్ట్ అంటే టాస్క్లో ఓడినా ఇంత మిస్టేక్ జరిగినా సరే ఆ మిస్టేక్ గురించి ఇంత కూడా మాట్లాడదు, ఒక్క మాట మాట్లాడదు, ఫోకస్ అంతా నెక్స్ట్ టాస్క్ గురించి ఉంటుంది. అట్లాగే ముందు మనలో కామ్ చేసేస్తుంది. ఈ క్వాలిటీస్ అయితే కనబడుతున్నాయి అందరిలో. ఆ తనుజ మరి ఎమోషనల్ అయిపోయి ఫీల్ అయిపోయి మూడ్ ఆఫ్ అయిపోయి, సరే ఎఫర్ట్స్ అందరూ పెడతారు, ఎవరు ఓడిపోవాలని ఆడరు, అందరూ గెలవాలని ఆడతారు. అది తనుజ కావచ్చు, శ్రీజ కావచ్చు, దివ్య కావచ్చు, భరణి కావచ్చు, ఎవరైనా గెలవాలనే కదా ఆడతారు. కాకపోతే ఓడిపోయిన తర్వాత చూడండి, ఆ బస్తాల టాస్క్ దగ్గర శ్రీజ సుమన్ శెట్టి ఓడిపోతే ఓకే అన్న ట్రై చేస్తారు కదని అందరూ సైడ్ అయిపోయారు, సైలెంట్గా అయిపోయారు. ఓకే 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 ప్రయత్నం అయితే చేస్తారు కదా. బట్ ఈ తనుజ్ ఏంటంటే బాగా పర్సనల్గా తీసుకుపోయి ఎక్కువగా డ్రిల్లింగ్ అయిపోద్ది. అయితే విషయాన్ని ఇతను రోజుకి లైవ్ చూస్తే ఒక కనీసం 5-6 సందర్భాల్లో అయినా సరే ఇలా దివ్యాన్ని ఎలివేషన్ ఇస్తా మునగ చెట్టు ఎక్కిస్తూనే ఉంటాడు, పొగడతల్లో ముంచెత్తుతూనే ఉంటాడు. ఎట్లా ఉంటుందంటే రాజుగారు 2వ భార్య మంచిదే అనే మాదిరిగానే చెబుతూ ఉంటాడు. వీలైనంత వరకు తనూజకు దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు రిజల్ట్ చూసాం, మొన్న కూడా ఆయన అందుకు అయ్యి బాబాయ్ ఓడిపోతే ఎలా భరించలేము, అస్సలు తీసుకోలేదు, ఫీల్ అయిపోద్ది, గిల్ట్ ఫీల్ అయిపోయి తెగేడ్చేసి ఎమోషన్ అయిపోద్దని ఇవాళ ఈ టాస్క్లు కూడా దూరంగా ఉండాలని ట్రై చేసి ఈరోజు రిజల్ట్ కూడా చూసాం, ఆయన భయపడ్డట్టుగా అయ్యింది. ఆ పవన్ కళ్యాణ్ మాత్రం ఓడిపోవాలని ఆడతాడు. అఫ్కోర్స్ ఆయన గురించి ఎపిసోడ్ వైజ్ వెళ్ళినప్పుడు మాట్లాడదాం. సో ఇక ఇతనే చెప్పుంటే బాగుండేది. అటుగా సంజన కూడా ఇదే మాట అంటుంది, భరణికి తనూజ నా తర్వాత ఎక్కువగా, తనూజ తర్వాత నేనే ప్రయారిటీ ఉంటుంది, 30-40% ఉండదు. ఈ కొత్త అమ్మాయి దివ్య వచ్చిన తర్వాత జస్ట్ తుమ్మునా సరే తట్టుకోలేము, మండిపోతుంటాం, హర్ట్ అయ్యేదంటే ఆ కేరింగో ఆ ప్యాంపరింగో ఒక గేమ్లో ఒక సపోర్ట్ ఉంటుందని ఎవరికి వారే ఏదో సాయి కుమార్ డైలాగ్ లాగా ఇక్కడ అందరూ పాత్రదారులు సూత్రధారులు అందరూ కూడా ఏంటంటే అవసరాలు బట్టి ముందుకు వెళ్తాయి కదా. కేరింగ్ ప్యాంపరింగ్ మిస్ అయితే ఒకసారి కొద్దిగా ఫీల్ అవుతారు మరి. సో మనం అనుకునే వాళ్ళు ఎందుకో గ్యాప్ వచ్చింది, అలాగే దివ్య వచ్చిన తర్వాత వచ్చింది కనుక గ్యాప్ రాలే. భరణి కావాలని గ్యాప్ తెచ్చుకున్నాడు తనుజతో కావచ్చు. వీళ్ళిద్దరైతే ఇష్యూ క్లియర్ చేసుకున్నాడు. భరణి అండ్ సంజన మొన్న ఆయన వచ్చి ఆమెకి సారీ చెప్పడం, సంజన వెళ్ళి ఆయనకి సారీ చెప్పడం, అదంతా షార్ట్ అవుట్ అయితే అయిపోయింది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఎమ్మెన్యేల్ ఆ ఫ్లట్ బాగుంది, ఏం మాయ చేసేవా సినిమా పాటలు డైలాగులు అని చెప్పేసి, ఎంత ఏజ్ ఎంత అంటే 2 years పెద్ద అంటే ఎవరైనా అడిగితే అన్నయ్య అని చెప్పేస్తున్నారు, అంటే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పే తమ్ముడు అని చెప్పేసి నాకెందుకు చెబుతాను. ఎమ్మెన్యేల్ తనూజతో ఫ్లట్టింగ్ చేసేసరికి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పే తమ్ముడు అనేసరికి ఆయన కళ్యాణ్ గుండు గుబేలమైన ఉండదు. అన్న నీవేదో నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో నాకెందుకన్నా, నా ప్రయత్నాలు ఏదో నేను చేసుకుంటాను కదా, నా రాయి ఏదో నేను ఇసురుకుంటాను కదా, నా ట్రయల్స్కి మధ్య ఎందుకన్నా కెలుగుతామనే మాదిరిగా ఫన్నీగా అనిపించింది. ఇక శ్రీజ చికెన్ గురించి అక్కడ ఆవిడేదో సరదాగా అందాం అనుకుందో, ఆయన రామురాధుడి గురించి కొద్దిగా ఫీల్ అయిపోయాడు. కానీ అది నాదంటే దగ్గరుండి వండించుకుంటా చికెన్ కోసం రావు ఎదురు చూస్తూ ఉన్నారు. 4 రోజులు అయిపోయింది. గత సీజన్లకి ఈ సీజన్కి బిగ్ బాస్ ఏంటంటే వచ్చిన రోజు నుంచి దండిగా పెట్టేవాడు, పుష్కలంగా చికెన్లని, బిర్యానీలని, ఫ్రైడ్ రైస్లని, అవి ఇవి కేకులు, డ్రింక్స్ బెమ్దాస్కి పెట్టేవాడు. మరి ఈ సీజన్ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటో కానీ ఓనర్స్ కావచ్చు, టెనెంట్స్ కావచ్చు, 4 రోజుల్లో చికెన్ రాలేదంటే మొన్న ఎప్పుడు చికెన్ బిర్యానీ తప్ప నిజంగా పాపం బాధాకరం. అప్పుడెప్పుడు సీక్రెట్ రూమ్ ఆడిన తర్వాత ఆ పిల్లకి ఎవరు రీతు చౌదరికి చికెన్ పంపించాడు. కానీ అందుకోసం అంతలా విలవల్ల ఆడిపోతున్నాడు చికెన్ అని. అయితే ఈ అమ్మాయి ఏమో గీరగా పొగరగా నాది యాటిట్యూడ్ కూడా చూపలేదు, కానీ ఊరికే ట్రెగ్గర్ అయిపోయారు అక్కడ ఎదురున్నాం.
ఆవిడ ఏంటంటే అది కదా దగ్గరుండి వండించుతానని చెప్పి దానికోసం ఆ చికెన్ వండిన తర్వాత కూడా లైవ్లో ఆ ఎమ్మెన్యేల దగ్గరుండి ఒక్కొక్కరికి ముందు ఒక్కొక్క పీసు, తర్వాత రెండో పీసు, తర్వాత గ్రేవీ, ఆఖరికి ఆ వంట చేసిన పెనం గురించి కూడా వాళ్ళిద్దరు ఎవరు, రీతు చౌదరి, ఈ శ్రీజ, అందులో రైస్ వేసుకొని కలుపుకొని తిందామని చెప్పి అంత ఆవురావురు అన్నమాట వీళ్ళ ఆడిపోయి ఉన్నారు నిజంగా ఫుడ్ కోసం అంత దీనిగా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే శ్రీజ ఫస్ట్ నుంచి అందరూ ఇలాగ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కదా, ఈ నాలాంటి కుర్రాడు ఓకే ఈ టాపిక్ ఏందబ్బా, ఫస్ట్ నుంచి అందరూ ఎవరు సంజన వీళ్ళందరూ కూడా మాట్లాడేస్తున్నారు. అంటే నన్ను ఏదో తక్కువ చేశాడు, అక్కడ రాము ఈవిడని తక్కువ చేయాలని కాదు, ఈవిడ రాముని తక్కువ చేయాలని కూడా కాదు, అది అనుకోకుండా అలాగే అయిపోయింది. ఇక నెక్స్ట్ వన్ తనూజకి ఇక్కడ మీరు గమనిస్తే ఏం పేరు బెడ్ మీద కూర్చొని మాట్లాడతారు కదా కళ్యాణ్ అండ్ తనూజ, ఎదురుగా ఎమ్మెన్యేల వాళ్ళు అందరూ ఉంటారు కదా, అక్కడ అతను ఇండైరెక్ట్గా ఒక రకంగా ప్రపోజ్ చేసినట్టుగా ఉంది. అక్కడ నాలాంటి కుర్రాడైతే ఓకేనని అంటే అడిగితే ఆవిడ అంటుంది కదా, ఇందుకే నీకు చైల్డ్ అనేది ఓకే నాకు ఏజ్ మెచ్యూరిటీ ఇంత అనుకొని చెప్పేసి చిన్నపిల్లడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను ఎమ్మెన్యేలు అందరూ అంటే ఆవిడ ఫీలింగ్ అట్టాగా ఉంది. ఇప్పుడు ఆయనకేమో 23 years ఏమో, ఆమెకేమో 29 30 ఉంటాయేమో, 6-7 years డిఫరెన్స్ ఉన్నట్టు ఉంది. సో ఆవిడకి కొద్దిగా ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, చిన్న కుర్రాడుతో చిన్నోడు లెక్క చూస్తుంది. ఇందాక ఎమ్మెన్యేల ఫన్లో అయినట్టుగా ఎవరో తమ్ముడితో చెప్పి నాకెందుకు చెబుతామని ఏదో పిల్లడితో మాట్లాడినట్టే ఉందని వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ఈ అమ్మాయి కూడా అట్లాగే ఫీల్ అయింది. బట్ అతను అవకాశం దొరికితే నేను ఇందుకోసమే వచ్చాను, ఈవిడికి ఎలాగైనా ప్రపోజ్ చేద్దామనే ఉద్దేశంలోనూ ఇక్కడ ఇండైరెక్ట్గా అడుగుతుంటే ఆవిడ చెప్పడం చూస్తే ఫన్నీగా అనిపించింది నాకు. కూలు కాము హ్యాండిల్ చేసే మెంటాలిటీ ఉండాలి, 100 మాటలకు ఒక మాటతో కూల్గా చేసే అట్లాంటి ఉండాలి అనేటప్పుడు చిన్న వాటికి హర్ట్ అవ్వకూడదు, స్ట్రాంగ్గా ఉండాలంట. అంటే తనూజలో లేనివి తన పార్ట్నర్లో ఉండాలని కోరుకుంటుంది. చిన్న వాటికి ఈవిడ హర్ట్ అయిపోయి స్ట్రాంగ్గా ఉండాలని అతనికి చెప్పడం చూస్తే ఫన్నీగా అనిపించలా. సో ఫోన్లో తప్పులేదు అనిపించింది. సరే తనలో కూడా అవి చిన్నటికి హర్ట్ అయిపోద్ది కనుక, స్ట్రాంగ్గా ఉండదు కనుక, ఎమోషనల్గా వీక్ కనుక, సరే తనకు కావాల్సిన వాడైనా అలా ఉంటే బెటర్ అన్న మాదిరిగా కోరుకుంటుందేమో అనిపించాయి. సరే బొమ్మల టాస్క్ అయితే ఇక్కడ ప్యూర్లీ ఏంటంటే 1 లక్, 2 ఒక టెక్నికల్గా స్ట్రాటజీగా కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టుకోవాలి, 3 ఏంటంటే కన్ఫ్యూజ్ క్రియేట్ అవుద్ది. కానీ చిన్న స్మార్ట్ మూవ్ పెడితే చక్కగా ఆడొచ్చు, గెలవచ్చు. అయితే ఇక్కడ కూడా మరి ఎవరు ఎట్లా ఆడారంటే అక్కడ బిగ్ బాస్ అయితే చెప్పాడు రెడ్ క్లాత్ మీద పెడస్టాల్ మీద బొమ్మ డ్రాయింగ్ చేయాలి, ఆ బొమ్మ చూసి ఆ వస్తువు తేవాలి అనేటప్పుడు సేమ్ మ్యాచ్ అయ్యేటట్టు తేవాలి అన్నాడు కదా. అయితే ఇక్కడ తనూజ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే తనూజ కావచ్చు డీమన్ పవన్ ఇది ఒక పెయింటింగ్ కాంపిటీషన్ అనుకున్నట్టు ఉన్నారు వాళ్ళు. జస్ట్ అక్కడ చూసి వచ్చింది అది ఏంటి ఏ బొమ్మ అనేది ఒక హింట్, ఒక క్లూ ఇస్తే చాలు, ఎత్తుకొచ్చేటట్టు ఉంటే సరిపోద్ది కదా. దానికోసం గ్రీను, రెడ్ పెయింట్, బార్డర్, ఉయ్యాల మీద మళ్ళీ ఒక అమ్మాయి బొమ్మ వేసి అంత అక్కర్లా, మినిమం హింట్ వాళ్ళకి ఇది వెళ్ళి తెచ్చేయాలని, అంతే తప్ప నువ్వు అద్భుతంగా అక్కడ చూసిన దాన్ని చూసినట్టుగా వేసావా లేదు ఇది కాదు కదా. వాళ్ళకు క్లూ దొరికితే చాలు. అందుకే ఫస్ట్ రౌండ్లో ఏంటి భరణే చక్కగా వెళ్ళిపోయాడు, 100 పాయింట్లు ఎలా వచ్చేసాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ డీమోను తనూజ కూడా బాగా వేశారు కాదనట్లే, కానీ దానివల్ల ఆలస్యం అమృతం విషయం, స్పీడ్ ఉండాలి. జస్ట్ హింట్ ఒక క్లూ ఇస్తే చాలు కదా. అక్కడికి దివ్య చూడండి ఎంత చక్కగా హింట్ ఇచ్చింది. ఆ అమ్మాయి జడ ఇలా విరబోసుకొని ఆరబోసుకొని ఉంటుంది, హెయిర్ ఇట్లా పెట్టింది, టకటక ఒక 8 రెడ్ ఫ్లవర్స్ వేసింది. ఇంకా అంతకంటే హింట్ ఏంటి, మరిని క్లియర్గా అర్థమైపో ఇన్ని ఒక జడలో ఒక 8-10 పువ్వులు వేసింది రెడ్ కలర్తో అనేటప్పుడు ఒక అమ్మాయి అంత చాలు కదా. అక్కడికి వెళ్ళి టకటక చూసారు మ్యాచ్ అయ్యేది ఏమీ లేదు, అంత క్లియర్గా స్పష్టంగా, అంతకంటే హింట్ ఏంటి. కానీ ఆవిడకంటే పెయింట్ బాగా వేసుకొచ్చిన తనూజ వల్ల ఏంటి ఉపయోగం ఏంటి. భరణి బొమ్మ తెచ్చేసాక కూడా తనూజ ఇంకా గీస్తూ ఉంది, కళ్యాణ్ ఇంకా చూస్తూనే ఉన్నాడు. ఇది రాంగు. అక్కడ అది లాజిక్ ఎట్లా మిస్ అయిపోయారు, ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా స్మార్ట్ మూవ్ చేసి ఉంటే చాలా బాగుండేది. సో అందువల్ల ఆయన హింట్ అందుకున్నాడు, టక్కని తెచ్చి పెట్టేశాడు. ఫస్ట్ చాలా సింపుల్ కొట్టుకెళ్ళిపోయారు 100 పాయింట్లు. అట్లాగే సెకండ్ రౌండ్ మీరు ఇంకోటి గమనించారా, శ్రీజ కూడా వెళ్ళేటప్పుడే సరే మన ఇటు పోతే పోయింది అనుకుని ఊరికి వచ్చి అయ్యో మిస్ అయిపోయిందని ఫీల్ అయిపోయి వచ్చి నెక్స్ట్ రౌండ్కి ఏం జరగాలని మొత్తం అన్నీ అబ్జర్వేషన్ చేసుకుని మైండ్లో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ కిరీటాలు ఏమున్నాయి, గడియారాలు ఏమున్నాయి, అసలు బొమ్మలు ఏమున్నాయి అన్నీ చూసుకొని అబ్జర్వేషన్ చేసుకుంటూ వచ్చింది ఆవిడకి అక్కడ తర్వాత వర్కౌట్ అయింది. సరే సెకండ్ రౌండ్లో ఏంటి ఆ సంజన ఫ్లోరా కూడా స్మార్ట్గా ఆడింది. ఇక్కడ చాలా తెలివి, జస్ట్ 2 స్టార్లు వేసరికి ఫ్లోరా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి స్టార్స్ తీసుకొచ్చింది. అయితే ఇక్కడ తనూజ అంటది కదా మళ్ళీ నాది ఎలా చూపిస్తారు మీరు, ఇది ఫెయిర్ కాదు అంటే ఈవిడ వాస్తవానికి వెళ్ళిపోతున్న మళ్ళీ వచ్చి చూసుకుంటే తన కంటెస్టెంట్ ఎవరైతే కళ్యాణ్కి పిలిచినా సరే అక్కడ బిగ్ బాస్ పెట్టిందే ఓపెన్గా పెట్టాడు, అక్కడ తప్పే ఉందా, అది స్ట్రాటజీ కదా. ప్రతి రౌండ్లో కూడా వెళ్ళి అన్ని బొమ్మలు అబ్జర్వేషన్ చేసుకోవడం ఒకటే ప్లస్ పాయింట్. అయితే అక్కడ ఓపెన్ గ్యాలరీ మాదిరి ఓపెన్గా డ్రాయింగ్ వేసేటప్పుడు నీ బొమ్మ నీ కంటెస్టెంటే చూడాలని లేదు, ఒకరు వేసేటప్పుడు నలుగురు చూసుకుంటున్నారు. ఒక హింటు మనోడు ఇప్పుడు సుమన్ శెట్టి బాగా పెయింట్ వేగిపోయినా కిరీటం అనేది మిగతా వాళ్ళతో కూడా అర్థమైంది శ్రీజాకి. అట్లాగే మెయిన్ అతనికి ఇచ్చిన హింట్ ఏంటంటే రెడ్ గ్రీన్ వేయండి, అలాగైతే ఒక కిరీటం అని నాకు ఐడెంటిఫికేషన్ అవుద్ది. లైవ్లో ఇదంతా ఎపిసోడ్లో లేపుసారు కానీ అలాగే ఒక గ్రే కలర్ వేసారంటే ఇంకో కిరీటం అనుకుంటాను. ఆవిడ హింట్ ఇచ్చింది, అతను ఆ రెడ్ గ్రీన్ వేసాడు. ఇంకా కిరీటమే కాదు ఇంకా కాస్త డౌట్ ఉన్నా సరే మిగతా వాళ్ళు కూడా చూసేటప్పుడు ఆటోమేటిక్గా కనిపిస్తుంది, వెళ్ళి తెచ్చుకున్నారు.
అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ తనుజ ఆ డోర్ ఓపెన్ కాలేదు, వాళ్ళు పిలిచారు, వచ్చారు, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుంది, అది క్యాష్ చేసుకున్నారు, వాళ్ళు అడ్వాంటేజ్గా చక్కగా తీసుకున్నారు. అక్కడ బిగ్ బాస్ ఎవరిది వాళ్ళే చూడాలి, పక్క వాళ్ళు చూడకూడదని చెప్పలేదు కదా. అంతా ఓపెన్గా వేసేటప్పుడు వాళ్ళు ఎందుకు ఆగుతారు? ఆ, వినియోగించుకున్నారు వాళ్ళు, వీళ్ళు బ్యాడ్ లక్ అనుకోవాలంతే. సో అక్కడ వేస్తున్నప్పుడు కూడా చూస్తారు, తెస్తారు. మెయిన్ ఏంటి, ఆ పెయింట్స్ వేసేటప్పుడు కాకుండా గుర్తుపట్టి ఏం హింట్ ఇచ్చావు, ఆ హింట్ ద్వారా నువ్వు మాకు అక్కడ చూపించిన పెయింట్ ఇదే అని ఒక హింట్ ఇస్తే చాలు. ఫస్ట్ వెళ్ళి ఆ తనుజ కావచ్చు, సంజన కావచ్చు, డీమన్ కావచ్చు, లోపలికి వెళ్ళి చూసింది జస్ట్ వీళ్ళకి ఇగో మాకు అక్కడ చూపించింది ఇది రెడ్ క్లాత్ మీద ఉంది, ఆ మాత్రం హింటు ఆ క్లూ ఇస్తే చాలు, టక్కన వెళ్ళి తెచ్చేయాలి. అది తేవడం ఇంపార్టెంట్ అక్కడ, పర్ఫెక్ట్గా తేవడం అనేది కన్ఫ్యూజ్ లేకుండా. ఎందుకంటే మార్చేస్తున్నారు, తీసేస్తున్నారు, అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది మెయిన్ తప్ప పెయింట్ వేసామా, నాది అందరూ చూస్తారా, మళ్ళీ వెనక్కి వచ్చి చూసారు, ఇది కాదు. అది మిస్ అయిపోయారు లాజిక్. అటుగా థర్డ్ రౌండ్ చెప్పే కదా, కిరీటం శ్రీజ క్లూ చిన్నది. ఆ కిరీటంలో మళ్ళీ ఇంకొకటి కలర్స్ చెప్పింది, సైజులు కూడా చెప్పింది. చిన్నగా అయితే చిన్న కిరీటం అంటే పెద్దదైతే పెద్దదని చెప్పినా ఆయనకు అర్థం కాకపోయినా రెడ్ గ్రీన్ అయితే డాట్స్ పెట్టాడు చూసారా, అది క్యాచ్ చేసింది. ఆ పక్కన కూడా చూసింది, చక్కగా వర్కౌట్ అయింది, అది ఎత్తుకొచ్చేసింది. ఇంకా అది అప్పటికే అన్నాడు, అమ్మ ఇవన్నీ నాకు చెబితే ఎక్కడ గుర్తుంటాయి, అవన్నీ గుర్తుంటే ఎంటర్ ఎప్పుడో పాస్ అయ్యేవాడిని కదా అని. సో మొత్తానికి ఆవిడ స్మార్ట్ మూవ్ వల్ల విన్ అయ్యారు. వీళ్ళు తనూజ వాళ్ళు ఏంటంటే అద్భుతమైన పెయింటింగ్ వేస్తే చాలు రవివర్మతో పోటీ పడదాం అనుకున్నారేమో, కానీ వీళ్ళు అంతలా ఫెయిల్ అయిపోయారు. ఇక ఫోర్త్ రౌండ్ మరి కళ్యాణ్ కూడా బ్యాడ్ లక్ ఏంటంటే కోఆర్డినేషన్ కూడా లేట్ అయ్యింది. అతనికైనా ఫస్ట్ రౌండ్లోనే లేట్ అయిపోయినప్పుడైనా ఒకసారి మాట్లాడుకొని, మనం అంత అక్కర్లేదమ్మా, నువ్వు మొత్తం పెయింట్ చెక్కక్కర్లే, జస్ట్ హింట్ ఇస్తే చాలు అని మాదిరిగా. ఎందుకంటే ఫోర్త్ రౌండ్ కూడా చూసాం, ఫోన్ వెళ్ళాడు, కళ్యాణ్ తీశాడు, కానీ రిటర్న్ వచ్చేలాగా డోర్ దగ్గర ఇంకో ఫోన్ ఉంటే ఆ రీతి ఎత్తుకు వచ్చేసింది. సో ఆయన బ్యాడ్ లక్. అయితే ఇక తనూజ ఏడుపు, నా బ్యాట్ ఏమో నాకు లక్ లేదు, నాకు ఇదే అదంటే ఆయన నాదే బ్లండర్, నాదే మిస్టేక్. ఇద్దరు కోఆర్డినేషన్ వాళ్ళు ఫెయిల్ అయింది. సరే నెక్స్ట్ టాస్క్ అయినా ఇద్దరు మంచి కోఆర్డినేషన్తో మంచిగా ఒక అండర్స్టాండింగ్తో వెళ్దాం, గెలుద్దాం అనుకోవాలి తప్ప ఆవిడ ఎడవగానే ఇతడు వాదార్చడం అవసరమా? ఇక్కడ చూసారు ఆ వాదార్పు, మళ్ళీ వాదార్పు కళ్యాణ్ వచ్చాడు. ఈ మధ్యన గత వారంలో ట్యాగ్ పోయింది కదా, వాదార్పు స్టార్ ట్యాగ్, దానికోసం బొగ్గలు నిమిరేసి భుజాలు రుద్దేస్తా, సారీ సారీ సార్ అంటే ఆవిడ కసురుకొని చూసారు. అవేలా ఐఎమ్ ఫైన్, వెరీ ఇరిటేషన్గా ఉంది, పోయి ఎక్కడ నుంచి కసురు. ఇవే తగ్గించుకుంటే బెటర్. ఎందుకు అక్కడ ఆవిడ దగ్గర చులకన అయిపోయి ఆడియన్స్ దగ్గర ఇందుకోసం వెళ్ళాడు చెప్పండి. అటుగా డీమన్ కూడా లైవ్లో ఆ రీతి మీద కూడా అట్లాగే హైరన్ అయిపోతుంది. ఇప్పుడు ఫిజికల్ టాస్క్ వస్తే డీమన్ గట్టిగా ఆడేస్తాడు, కానీ ఇలాంటివి టెక్నికల్గా ఒక బ్రెయిన్ వాడాల్సి వచ్చేసరికి టెన్షన్ అయిపోయి ఆ రీతి మీద కూడా ఒక సీరియస్ అయిపోయి బిగించుకుని టెన్షన్ అయిపోతే ఆ శ్రీజ ఫ్లవర్ ఎందుకు అలాగే అయిపోతే ఆ పిల్లలకన్నా బతకనంటారా, ఎందుకంత అవసరమా అంటే అది కాదు అనుకుని మళ్ళీ ఆయన కవరింగ్, వాదార్చడాలు, బొజ్జగించడాలు ఇవన్నీ ఉన్నాం. సో వీళ్ళు హార్ట్ పెట్టి ఆడుంటే రిజల్ట్ వేరేలాగా వస్తుంది. హార్ట్ ఏమో వేరే దగ్గర అమ్మాయిల మీద పెట్టేసి ఇటు ఫిజికల్ టాస్క్లు మాత్రం ఆడేస్తామంటే ఇలాగ ఫలితాలు ఇలాంటి టాస్క్లు వచ్చేసరికి మొత్తం డిజాస్టర్ అయిపోతుంది, అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. ఇక్కడ సంజన కూడా చూసారా, వేసింది పంచులు, సంజన అండ్ ఎమాన్యుల్. వీడు ఒకడు పులిహోర ఆ టైట్ హగ్గులు ఇస్తుంటే వీడు ఒకడు ఛాన్స్ దొరకగానే రెచ్చిపోతాడు, చెలరైపోతాడు. ఆమె దగ్గరికి, ఒరే నాకు పెళ్ళైందిరా, నా దగ్గరికి రాకరే, నాకు ఒకటే ఇల్లు ఉంది, ఎంజాయ్ చేయరా, పండగ చేసుకోరా, నీకు సొందుట్లో సడేవి అనే మాదిరికి ఇప్పుడు ఎట్లా పోయినా మీ హగ్గులు మాత్రం మీకు ఉండాలని సంజన సెటైర్ వేసిందిగా. ఎమ్మెన్యల్ కూడా కార్చుకుంటూ తేప కార్చుకుంటూ కాసేపు చంక కార్చుకున్నాడు, ఆయన కూడా వేస్తారుగా, ఆయన నవ్వుతాడు. ఆ రీతి కూడా ఫుల్ పిక్చర్ లైట్. కానీ వాళ్ళు ఫాలోవర్స్ ఎవరికైనా కొందరు ఉంటే మాత్రం వాళ్ళు హట్ అయిపోతారు. ఏడు సార్ మీరు అక్కడ ఏమీ లేదు, మీరే చెబుతారు, మనం చెబుతామా? ఇప్పుడు సంజన ఎమ్మెన్యల్ అంటే నవ్వుకొని వెళ్ళిపోతున్నారు తప్ప, నేను ఎమ్మెన్యల్ కూడా ఒకటి వీళ్ళిద్దరు బయటికి వెళ్ళా కూడా ఒకటైనా సరే పగలబడి సిగ్గుబడి నవ్వుతున్నారు తప్ప, ఈరోజు కూడా సంజన అసలు ఫిల్టర్ లేకుండా అనాల్సింది అనేసింది కదా. ఆ తర్వాత ఎమ్మెన్యల్ కామెడీ బాగుంది, సుమన్ శెట్టి ప్రభంజనం, కిరీటం, పుట్టగొడుగులు రకరకాలుగా వేసిన ఆ టాస్క్ గెలిచారంటే కిరీటం తలిగింది, క్రెడిట్ ఆవిడకే ఇవ్వాలి, శ్రీజకే. సరేగా నెక్స్ట్ వన్ ఇసుక బస్తాల టాస్క్. మ్యాక్సిమం ప్లాట్ఫామ్స్ మీద పడకుండా ఆడాలి, జాగ్రత్తగా ఆడాలి అంటే ఇప్పుడు మ్యాక్సిమం రూల్స్ బ్రేక్ చేయకుండా చక్కగానే ఆడారు, బ్యాలెన్స్ చేసుకుంటూ నేలకు తాకకుండా ఉండాలి. కనుక ఆ ఎల్బోస్ బెండ్ చేయకూడదు, లైన్ దాటకూడదు, 3 రూల్స్ సింపుల్. ఆ బాడీ టచ్ చేసారు లేదంటే కరెక్ట్గానే ఆడారు. వాళ్ళు పెట్టడం కూడా అట్లాగే పెట్టారు, బస్తాలు కూడా స్కోర్ను పట్టుకొని. ఎందుకంటే నిన్న దెబ్బతో ఏదో ఒక జంటకి వస్తా అంటే ఫస్ట్ ఎవరికి స్కోర్ ఎక్కువ ఉంది, రెండోది ఎవరికి డీమన్ రీతికి, అట్లాగే మూడోది ఎవరికి సంజన ఫ్లోరాకి, నాలుగోది శ్రీజ సుమన్కి, ఇట్లా చక్కగా పెట్టుకుంటూ వచ్చారు. మొత్తానికి అతను ఏం పేరు సుమన్ ఫోల్డ్ చేసాడు. అట్లాగే ఎంఐ ఫ్లోరా ఆవిడ ఒక నేనే ఫోల్డ్ చేస్తే మరి అక్కడ సంజన ఫ్లోరా మీద అరిచేసి కేకలేసేలేదు కదా, ఎందుకు ఫోల్డ్ చేస్తావు, నీ వల్ల ఓడిపోయామని. సుమన్ శెట్టి ఓడిపోయినప్పుడు శ్రీజ కూడా అరిచేసి కేకలేసి రచ్చరచ్చ చేసేలేదు, ఎందుకు అట్లా చేసావని. కేవలం ఏంటంటే ఈ తనూజ కళ్యాణ్ దగ్గరికి వచ్చి సరే ఒక బ్యాక్ స్టెప్ తీసుకుందాం అనుకున్నాడు, కానీ ఏమైంది, అది ఫెయిల్ అయింది, పడిపోయింది, ఓడిపోయారు. అయితే ఏమైపోయింది, సరే నీ ప్రయత్నం నువ్వు చేస్తావు. ఆయన ఏమైనా ఓడిపోతే ఆయనకి ఏమైనా సరదానా, ఓడిపోతే ఇటు ఇవి వాదార్చాలి, బాధపడుతుంది అవన్నీ కదా.
సో ఆవిడ ఫుల్ ఫైర్ అయిపోయి అంటే స్పోర్ట్ స్పిరిట్ లేదు. సరే గెలిపోవటంలో సహజం. ఈ ఎఫెక్ట్ చూస్తారు కదా ఆడియన్స్. ఇప్పుడు అందరూ ఓడారు, ఒకరే కదా గెలుస్తారు, అందరూ గెలవరు కదా. బట్ ఎవరు ఎఫర్ట్స్ ఎట్లా పెట్టారు, ఎవరంత ఫెయిర్గా ఆడారు, అవి కదా చూసేది. ఆ బిహేవియర్ అంతను. సో నాకు చెప్పడానికి రాకు, నా సైడ్ నుంచి డౌన్ అయింది, నా ముఖం మీద కాదు ఫోకస్, గేమ్ మీద అంటే నిజంగా ఇతడు అందుకోసం వచ్చినట్టు. ఇంకా అంతకంటే ఏం కావాలి. అంతకుముందు టాస్క్లు ఓడిపోతే ఇల్లు ఆదరిస్తే పొమ్మంది, గసిరి పొమ్మంది, పోయి ఎక్కడి నుంచి అని మాదిరిగా. సో ఇక్కడ కూడా నా ముఖం మీద కాదురాండి అయినా గేమ్ మీద ఫోకస్ పెట్టి ఇంకా అంతకంటే ఎవరు చెప్తారు, ఎట్లా చెబుతారు. ఒక వారం నాగార్జున గారి చేతుల్లో కాదు చేతల్లో చూపించాలని చెబితే ఒక వారం ట్రాక్లోకి వచ్చాడు. ఈ వారం మళ్ళీ బిస్కెట్ టాస్క్కి అసలు ఆ కాంబినేషనే గేమ్ కోసం టాస్క్ల కోసం పెట్టుకోకుండా ఉండాల్సింది. ఇక్కడేంటి వాదార్చాడు చక్కగా, ఫస్ట్ ప్లేస్ తెప్పిస్తాను నీకెందుకని మాట ఇచ్చాడు. అది నెరవేర్చడానికి అన్నట్టుగా వరస్ట్ అనేటప్పుడు సైలెంట్గా స్టడీస్ అప్పుడు లేకుండా కామ్గా మూసుకొని కూర్చుంటాడు ఎవరు. ఎంత దారుణం అది. కనీసం శ్రీజకు ఒక ఇద్దరు ఓకే బెస్ట్ ఇచ్చారు, ఇద్దరు వరస్ట్ ఇస్తే ఆ ఇద్దరి కోసం కూడా డిఫెండ్ చేసుకుందామే. నేను ఎట్లా వరస్ట్, నా ప్రయత్నం నేను చేశాను, 100% చేశా అని. బట్ ఇతనికి అందరూ చెప్పినా సరే సౌండ్ లేకుండా కూర్చుంటే ఇతడికి ఎట్లా సపోర్ట్ చేస్తారు ఆడియన్స్. ఆ అగ్ని పరీక్ష నుంచి కానీ ఎక్కడికి కానీ వచ్చింది ఎందుక, తనూజ కోసం గెలిపించడానికి, తనూజలో బెస్ట్ ఇవ్వడానికి, తనూజను ఫస్ట్లో పెట్టడానిక. ఇది టూ మచ్ కాదా. సో వరస్ట్ ఇవ్వడంలో తప్పే లేదనిపించింది. ఇక్కడ మెయిన్ టాస్కుల్లో ఫిజికల్లో నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టావో మినిమం డిఫెండ్ చేసుకోవాలి కదా, ఆర్గ్యుమెంట్ చేయాలి కదా. నేను ఎట్లా అని తర్వాత ఇంకేదైనా ఉంటే ఆవిడతో మాట్లాడుకోవాలి, క్లియర్ చేసుకోవాలి, ఇంకేదైనా బొచ్చగించుకుంటావో వాదార్చుకుంటావో నెత్తిని పెట్టి ఊరేగుతావు, అది నీ ఇష్టంగానే. నీ పెర్ఫార్మెన్సే లేదురా బై జీరో అని అంతమంది చెప్పేస్తుంటే వరస్ట్ అని చెప్పేటప్పుడు కనీసం నోరిప్పకపోతే ఎట్లా. రేపొద్దు నాగార్జున గారు వచ్చి మళ్ళీ అడిగితే ఆ గట్టిగా కొరడ జులిపించరా అంటే అంత వరస్ట్గా ఆడాడు, ఆయన అగ్రి అవుతుంది. సో ఇలాంటి అబ్బాయికి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే గేమ్ కోసం రాలేదు, గెలకడానికి వచ్చాడు, గెలవడానికి రాలే, సీజన్ గెలవడానికి రాలే, అమ్మాయిని గెలవడానికి వచ్చినట్టుగా ఉంది ఆయన యాటిట్యూడ్. అంత లెక్క తీసి పడేస్తుంటే ఆ డిఫెండ్ చేసుకోక్కర్లేదా. ఆ డీమోన్ రీతు వచ్చి కళ్యాణ్ క్యాపబుల్ కానీ అండర్స్టాండింగ్ లేదు. కళ్యాణ్ వల్లే తనుజ బ్యాక్ అయ్యింది. కళ్యాణ్ పర్ఫామ్ వీక్ అంటే ఎట్లా, ఏ టాస్క్లో వీక్ అమ్మా, ఫస్ట్ ఇసుక టాస్క్లో నేనేంటి నాకంటే తనుజ బెస్ట్ ఇచ్చేస్తుందా, ఆడిస్తుందా, హోల్డ్ చేసి అలా పెట్టగలదా. లేకపోతే వీళ్ళు ఇక్కడ టాస్క్ అంటే అందరం బిస్కెట్ అయిపోయి మిమ్మల్ని ఫాలో అయ్యి మేము ఫెయిల్ అయిపోయాము, ఫస్ట్ మీరు అది ఒక నీడిల్స్ టాస్క్లో అని అక్కడ కూడా ఆ పాయింట్లు కూడా చెప్పొచ్చు కదా. సరే థర్డ్ టాస్క్ బొమ్మల టాస్క్ చూసావు కదా, పర్ఫార్మెన్స్ కొద్దిగా హింట్ ఇచ్చేదానికి మొత్తం పెయింట్ వేసి ఫెయిల్ అయ్యాము, ఇద్దరు మిస్టేక్. లేదా లాస్ట్ టాస్క్లో కూడా ఆవిడ వెనక్కి వచ్చింది, బ్యాలెన్స్ తప్పింది, పడింది, నోరు విప్పి చెబితే ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా. నా దేవత, నా రాజ్య దేవత, ఆవిడే బెస్ట్, నేనే వరస్ట్ అని అంత సైలెంట్ అయిపోతే ఎట్లా. అక్కడ వాళ్ళు కూడా అందుకే స్టాండ్ తీసుకున్నారు. ఎటు ఇతరుతో చెప్పిస్తే ఇంక పాయింట్లు ఉండవు, గోళ ఉండదు, పంచాయతీ ఉండదు, సైలెంట్గా మూసుకొని పడి ఉంటాడు. సో మనకి తనుజతో కూడా పంచాయతీ ఉండదు. లేకపోతే ఇక్కడికి ఇతడు చెప్పినా సరే ఇతడు ఫీల్ అయిపోతాడు, అరే నాకంటే తనుజే బెస్ట్ అని చెప్పేసి ఉంటే బాగుండు కదా. పైగా ఆవిడకి చెప్పకపోతే ఆవిడ నుంచి మళ్ళీ మనం ఆ ఎలకలు ఏడుపులు పెడబొబ్బులు మనం భరించడం లేక వాళ్ళు సేఫ్ గెలిపారు. ఇంకా అటుగే ఫ్లోరా సంజన కూడా లాస్ట్ హోల్డ్లో టాస్క్లో ఇంకా సస్టైన్ చేసి ఉంటే విన్ ఉండేది, క్యాచ్ ఉండేది. అంటే ఆయన ప్రయత్నం ఆయన చేశాడు కదా, ఆయనైతే వదిలేదు కదా. ఆ అమ్మాయి తీసుకుని ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కావాలని చేయలేదు, బ్యాక్ స్టెప్ వేసినప్పుడు కోఆర్డినేషన్ వల్ల జస్ట్ ఫెయిల్ అయ్యింది. కానీ అతడు ప్రయత్నం తక్కువ ఆవిడికంట అనేది అయితే రాంగ్. అఫ్కోర్స్ సంజనాకి ఆవిడికి మొన్న కాఫీ తాలకి సాక్రిఫైస్ తీసుకోవాలని ఉంది కాబట్టి సర్లే నా కోసం చేసిన అమ్మాయి కోసం నేను ఎలా ఎత్తి చూపుతానని ఉంటే ఉండొచ్చు. కానీ బెస్ట్ అయితే అతనే ఇచ్చాడు కదా. కానీ ఆయనకి లేనిది ఎలా ఉంటుందంటే కందకి లేని దురద బచ్చలకి ఎందుకని ఆయనే పట్టించుకుంటాం, మనం ఎందుకు చించుకోవడం ఇంకా దాని గురించి. ఒకవేళ ఆయన ఫ్యాన్స్ ఉంటే మళ్ళీ హర్ట్ అవుతారేమో. కానీ బాగా ఆడితే ఆడేవాడిని చెప్తాం, లేకపోతే లేదని చెప్పుకుంటాం కదా. మరి ఇట్లా ఎవరైనా అంత సైలెంట్గా ఉంటారా. ఆ భరణి దివ్య కూడా వచ్చి కళ్యాణ్ వరస్ట్ అంటే ఎట్లా, మళ్ళీ ఫస్ట్ ఆవిడే చెబుతూ ఉంది. ఆ సంచాలకుడు అక్కడ ఇచ్చేసిన ఈవిడే కన్ఫ్యూజ్ చేసింది, ఎమ్మెన్యేలు కన్ఫ్యూజ్ అయ్యాడు, అక్కడ తప్పించారు అనవసరంగా. ముగ్గురు బాడీ సపోర్ట్తో ఆడారు ఫస్ట్ టాస్క్లో బ్యాలెన్స్ చేసేటప్పుడు, ఈ కళ్యాణ్, డీమోను, భరణి. బట్ ఇతనైతే తప్పించారు. పోనీ డ్రాయింగ్ టాస్క్లో తనుజ బాగా గేసింది, నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకు అంత బాగా గెయ్యాలి. నువ్వు అంత హింట్ ఇస్తే చాలు కదా, టైం వేస్ట్ అయిపోయింది కదా, ఈలోకి కాలం కరిగిపోకుండా ఉంటుందా, నువ్వు వచ్చేవరకు అలా వెయిట్ చేస్తుందా. నువ్వు మొత్తం గీయమ్మ బొమ్మ ఏది కూడా మిస్ కాకుండా ప్రతి లైన్ గీయు, అంతా చేసాక అప్పుడు బయలుదేరుతారంటే పుణ్యకాలం పూర్తి అయిపోద్ది. ఈలోకి అదే జరిగింది, టక వెళ్ళి తెచ్చుకోరా. అట్టగా శాండ్ టాస్క్లు కూడా నువ్వు పట్టుకోలేకపోయావంట, ఈ ఇసుక టాస్క్లు కూడా తనే చేతులు బెండు కాలేదు, నీ వల్లే పడింది అని చెప్పి ఇవన్నీ కరెక్ట్ కాదు. అట్టగా రాము ఎమ్మెన్యేలకి భయమే, బాబే మళ్ళీ నువ్వు ఆధార్చలేమో భయపడతామని రాము కూడా నోటికి భయపడే సగం వదిలేసినట్టుంది. కళ్యాణ్ తనూజ్ కంటే ఒక అడుగు వెనక్కి ఉన్నాడంట. కనీసం చూడక్కర్లా 4 టాస్కులు అంతమంది వచ్చినా సరే ఆయన అంత సైలెంట్గా ఉండిపోతే ఎట్లాగండి. సరే పోనీ వీళ్ళకి వచ్చారు, డీమోన్ రీతి వచ్చి సుమన శ్రీజలో శ్రీజ బాగా పెర్ఫామ్ చేసిందంటే నేను చెప్పినట్టు కిరీటం టాస్క్లో ప్యూర్లో ఆవిడ వెళ్ళిన ప్రతిసారి అన్నీ చూసుకొని ఆ కిరీటాల గురించి హింట్ ఇచ్చుకొని వచ్చింది. ఇక ఫస్ట్ టాస్క్ లాస్ట్ టాస్క్ ఇసుక టాస్క్ అంటారా, ఆ లాస్ట్ టాస్క్లో అతనే కదా వదిలేశాడు, ఫస్ట్ ఫోల్డ్ అయిపోయింది. ఏం పేరు సుమన్ శెట్టి. ఫస్ట్ టాస్క్ అంటారా, అతను ఫస్ట్ టార్గెట్ చేసి ఆవిడ ప్రయత్నం అయితే చేసింది. ఇంకోటి ఏంటి అలా నీడిల్స్ టాస్క్ అయితే ఫెయిల్. సో 2 టాస్కుల్లో చూసుకుని ఈవిడదే బెస్ట్ ఉంది కదా.
కనీసం మళ్ళీ ఆ నీడిల్స్ టాస్క్ దగ్గర ఆవిడకి పాయింట్ అనే రేజ్ చేసింది. వాళ్ళిద్దరూ రాంగ్ ఆడుతున్నారు, అట్లా పక్కన పెట్టేయచ్చా చెయ్యొచ్చా. అలాగే ఈ ఎవరిలో దివ్య వీళ్ళు కూడా బెలూన్స్ కోసం అంత టైం తీసుకోవడం కావచ్చు, మళ్ళీ బయటపడితే వెయ్యొచ్చా, ఇవన్నీ అడిగింది, పాయింట్స్ అయినా లేవనెత్తింది. కనీసం లేకుండా చేసి అట్లాగే ఫ్లోరా సంజన కూడా సుమన వీకు, ఇది ఓకే. అట్లాగే మళ్ళీ భరణి దివ్య అంటది కదా 100% ఇస్తున్నట్టు సుమనం. అట్లాగే శ్రీజ స్ట్రాటజీ వల్ల ఆ స్ట్రాటజీ క్వశ్చన్ అడగడం వల్ల ఇది ఎట్లా బ్లేమ్ చేస్తారు. ఆవిడ పాయింట్ రేజ్ చేసింది కదా, బాబు నువ్వు ఫస్ట్ డిస్క్వాలిఫై చేయాల్సి వస్తే వాళ్ళని చేయలేదంటే అక్కడ ఫెయిల్ అయింది సంచాలకుడు కూడా. ఆ ప్రశ్న అడగడం తప్ప. ఆయన ఏం చేసాడు, వాళ్ళు ఆడట్లేదు వినట్లేదు, సో మీకు నచ్చినట్టు ఆడుకునే వదిలేసాడు. ఎమ్మెన్యేలు రామురాజుని కాస్త కోస్త పట్టుకున్నా సరే, బట్ అది అడగడమే తప్పు అని చెప్పి ఈ అమ్మాయి చెప్పడం దివ్య రాంగు. ఆ గేమ్ అంటే ఆ క్వశ్చన్ వల్ల అందరిది పోయిందంట. ఆవిడ అడిగితే నీకు రూల్ కాదు అని తెలిసినప్పుడు మరి నువ్వెందుకు ఆడాలి దివ్య? సో వీళ్ళు ఎట్లా ఆడతారు? ఆవిడ స్ట్రాటజీ అడిగింది క్లారిటీ కోసం. సరే ఆవిడకి నీకైతే క్లారిటీ ఉంది కదా, రూల్స్ నీకు తెలుసు కదా, ఫౌల్ ఏదో రూల్ ఏదో స్ట్రాటజీ ఏదో. వాస్తవానికి వీళ్ళు బాగానే ఆడారు, సంజన ఫ్లోరా తర్వాత దివ్య భరణి, అందుకే 3 బెలూన్స్ కూడా పేలిపోయినాయి. కానీ ఆ లేట్ అవ్వడం వల్ల పోయింది, 2.5 నిమిషాలు వదలడం. ఆఫ్కోర్స్ వాళ్ళ స్ట్రాటజీ అది తప్పు పట్టడం, కాకపోతే టూ మచ్ స్ట్రాటజీ అయిపోయి కొద్దిగా బ్యాలెన్స్డ్గా అలా వెళ్ళుంటే బాగుండు. మినిమం 30 సెకండ్స్ ఇట్లా బెలూన్కి తీసుకున్నా సరే. అయితే సుమన కూడా స్ట్రాటజీస్ వల్ల కాదు ఓడిపోలే. ఆయన ప్రయత్నం శక్తి మేరకు చేశాడు, కానీ అతనికంటే శ్రీజనే బెటర్గా చేసింది. వీటి గురించి ఫుల్ డీటెయిల్గా ఇంతకు ముందే ఒక వీడియో అనలైజ్ చేస్తారు, జర్నలిస్ట్ అతిశలు వేస్తే చూడండి. ఇప్పటికే డ్యూరేషన్ ఎక్కువైందని నేను టక చెప్పుకుంటూ పోతా. ఆ లాస్ట్లో కూడా శ్రీజ వర్సెస్ దివ్య ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే ఆ స్టార్టింగ్ నుంచి ఉంది. వీళ్ళకి చెబుతున్నా కదా, వాళ్ళు వచ్చి ఇన్పుట్స్ ఇచ్చినప్పటి నుంచి, ఆ ఫీడ్బ్యాక్ వచ్చినప్పటి నుంచి ఉంది ఆ లొల్లి, అది ఇక్కడ బయటపడతా ఉంది. సో నువ్వే బాక్స్లో పడితే ఏంటి మళ్ళీ తీస్తారని నేను అడిగాను, సంచాలకు అడిగాను, నువ్వు నీ గేమ్ కోసం సంచాలకుని ఎట్లా అడిగావు, ఆవిడ కూడా అట్లా అడిగింది. వేరే వాళ్ళు మారిపోతే ఈవిడ తప్ప ఎట్లయితుంది? శ్రీజ అడిగింది, ఆయన క్లారిటీ వల్ల కన్ఫ్యూజ్ అయ్యాడు. సరే సంచాలకుడే రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు, ఆయన నోరు విప్పి గట్టిగా చెప్పలేకపోయాడు. నేను నీకు క్లారిటీ ఉండేటప్పుడు నీ యాప్ నువ్వు వాడుకోవాలి తప్ప శ్రీజ అడగడం వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే, ఈవిడే కదా స్టార్టింగ్లో అనేది ఒక వారం 14 మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారంటే నేను గ్రేట్ అయితే, నేను తోపు అయితే, ఇప్పుడు అట్లా అనుకోవాలా? శ్రీజ కూడా తన తోపు తన గ్రేట్ అనుకోవాలా? ఆవిడ 100% అయితే ఆవిడ ఇచ్చింది, ఆవిడ అడగడం వల్ల వీళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు? ఆవిడ స్టార్ట్ చేయలే ఆ ఫౌల్ గేము. రీతు తనూజ చేసినట్టు బిగ్ బాస్ కూడా స్వయంగా చెప్పాడు. ఫస్ట్ 100% రాంగ్ ఆడింది రీతు, తర్వాత తనూజ, తర్వాత శ్రీజ, ఇట్లా ఆర్డర్ కూడా చెప్పాడు కదా. ఇంకా ఈవిడిని ఎట్లా బ్లేమ్ చేస్తారు? కాకపోతే పర్సనల్ గ్రెడ్జ్ కొనసాగుతూ ఉంది అంతే తప్ప ఈ అమ్మాయిది కాదు కదా. ఆ పర్సనల్ గ్రెడ్జ్ నువ్వంటే అనుకున్నారు, ఇద్దరికీ ఉంది, అది క్యారీ అవుతూ ఉంది. ఇప్పుడు ఆ బెటర్ టాస్క్లో కూడా మొన్న లాగేశారు, నువ్వు మీ పార్ట్నర్ కలిపి నాకు లాగలేదు కదా, తనూజుకి లాగలేదంటే ఇంకా అన్ని పంచాయతీలన్నీ కొనసాగుతూ ఉన్నాయి కదా. అట్లాగే రీతు డీమోన్ లాస్ట్లో మళ్ళీ అంటది కదా, సుమన్ ఆడుతున్నాడు శ్రీజ కనిపించలేదు, ఈవిడికి కూడా శ్రీజ మీద పర్సనల్ గెడ్జే. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.